పక్కన పెట్టి 2-3 ఏళ్లలో మీరు రాసి పెట్టుకోండి. 2-3 ఇయర్స్లో సరికొత్త తెలంగాణ అవ్వడమే మాత్రమే కాదు, అప్పులు ఉండవు. నువ్వు రాసి పెట్టుకో. ఈ అప్పులు ఎందుకైతాయి? ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్టులు ఎందుకు కడతారు? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రాజెక్ట్ కడితే, ఏదైనా బిల్డింగ్ కడితే, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అయినాయి అనుకో, 20 కోట్లు వీళ్ళు తీసుకోవచ్చు కమిషన్ కింద. సో అందుకే ఏ ప్రభుత్వమైనా ఫస్ట్ ఏం కట్టాలా, ఏం కులగొట్టాలా, ఏం కులగొట్టి మళ్ళీ కట్టి మళ్ళీ బిల్స్ పెట్టి దాంట్లో పైసలు తీసుకోవాలన్నా డైరెక్ట్గా తీసుకుంటారా? ఎవరైనా దొంగ అని చెప్పుకుంటారా? చెప్పుకోడు. టెండర్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళ టెండర్లు వేపిస్తారు, కాంట్రాక్ట్ నీకే ఇస్తామంటారు. అట్లనే కదా మెగా కృష్ణారెడ్డి పైకి వచ్చింది. వితౌట్ టెండర్ మన ఊరు మనబడి తీసుకెళ్ళి కట్టబెట్టినారు కదా, వితౌట్ టెండర్. వీళ్ళకి నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకుంటారు. అన్నా నీకు టెండర్ వచ్చేటట్టు చేసినాం, సైలెంట్గా నువ్వు ఆ బ్లాక్ని తీసుకొచ్చే దాంట్లో నువ్వు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కావాలని చెప్పి ఎందుకు తలకిందులుగా తపస్సు చేస్తారు చెప్పండి? ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం తలకిందులుగా ఎందుకు తపస్సు చేస్తారు? అక్కడ ఒక సీసీ రోడ్ వేయడానికి ఒక 10 లక్షలు అయితే వీడు 100 కోట్లు అయిందని చెప్తాడు. లేకపోతే అట్లీస్ట్ 10 లక్షలు అయితే 50 లక్షలు 60 లక్షలు అయిందని చెప్పి రాసుకుంటారు. అంటే ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు ద్వారా నువ్వు అందులో రాజకీయ నాయకుడికి, నీకు టెండర్ ఇప్పించినటువంటి రాజకీయ నాయకుడికి ఒక 20-30% అంటే ఒక 60 లక్షలు అనుకుందాం. 60 లక్షల్లో నువ్వు 20 లక్షలు 30 లక్షలు రాజకీయ నాయకుడికి ఇచ్చినా 10 లక్షలు రోడ్ వేయడానికి ఖర్చు అయినా ఈ కాంట్రాక్టర్ తీసుకున్నోడికి ఒక 20 లక్షలు వస్తున్నాయి కదా. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ ప్రాజెక్టుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. వాడు మోసేత నీళ్ళు వీడు మోసేత నీళ్ళు తాగుతారు. ఇది బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో అందుకే మన దేశం అభివృద్ధి అయితలేదు, ముందరికి వెళ్తలేరు. సామాన్యులుగానే ఉంటున్నారు. అప్పుల పాలు చేసేవాళ్ళు అప్పుల పాలే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎందుకు కడతారన్నా వచ్చి దేనికోసం? రేవంత్ రెడ్డిగా అప్పుడు కేసీఆర్ ఏమో కాళేశ్వరం అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మూసీ నది ప్రక్షాళన 150,000 కోట్లట. దుబాయ్ నుండి ఇన్వెస్టర్లు వస్తారట. 150,000 కోట్లు ఎవరు కట్టాలి? మళ్ళా మనస్వంటి పబ్లికే కట్టాలా? ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను చెప్పేది కష్టమే అవుతుండొచ్చు. ఒకవేళ టైం తీసుకున్నా, 4 ఏళ్ళు తీసుకున్నా, 5 ఏళ్ళు తీసుకున్నా అప్పుల మొత్తం తీర్చేలాగా చూసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా అప్పులు తీర్చాలని ఆలోచిస్తుందా? అప్పుకి అప్పే ముట్టించాలని ఆలోచిస్తుంది. అప్పుకి అప్పే పుట్టించాలని ఇంకొంత అప్పు చేయాలని ఆలోచిస్తుంది తప్ప, ఒక ప్రభుత్వం వచ్చి మీ తెలంగాణకి అప్పు ఉంది, ఈ అప్పే లేకుండా చేస్తా అని ఎవడన్నా మేనిఫెస్టోలో పెడుతుండా? ప్రజలారా ఆలోచించండి, మనకేం కావాలో. ఎవరైనా మేనిఫెస్టోలో పెడుతున్నారా? అప్పుకి అప్పే సమాధానం అని ఇంకా అప్పు చేసుకుంటూ పోతున్నారు. మళ్ళీ అప్పు తీర్చరా? ఆ అప్పుకైనా మిత్తెంత కడుతున్నాం మనం? ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? బ్లాక్ మనీ అంతా ఎవరి జేబులకు పోతుంది? ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు? ఇవన్నీ ఆలోచించండి దయచేసి. హైడ్రా అనేది తప్పు కాదంటున్నా నేను. సామాన్యుల జీవితాల్లో సమన్యాయం చేయకపోవడం తప్పంటున్నా. నువ్వు ఈక్వల్గా చూడకపోవడం తప్పంటున్నా. డబ్బున్నోడు ఇట్లా, డబ్బు లేనోడిని ఇట్లా చూసి హైడ్రా డబ్బున్నోడికి ఒకలాగా పనిచేస్తుంది, డబ్బు లేనోడికి ఇంకోలా పనిచేస్తుంది. హైడ్రా ఈజ్ హైడ్రా. ఉన్నోడికైనా లేనోడికైనా ఒకేలాగా పనిచేయి. ఉన్నోడికేమో నోటీసులు ఇస్తావా? రేవంత్ రెడ్డి అన్నకేమో టైం ఇస్తావా? అట్లీస్ట్ ఇక్కడ రెంట్కున్న వాళ్ళ ఆ స్థలం వేరే వాళ్ళది, రెంట్కున్నది వీళ్ళు, వాళ్ళ సామాన్లు తీసుకొని కూడా సమయం ఇవ్వవా? సామాన్లు ఎవరు కొనిచ్చిన వాళ్ళకి? వాళ్ళు రెక్కల కష్టం మీద కొనుక్కున్నారు. అరే నా పిల్లలు టీవీ చూస్తారనో, చల్లగా నీళ్ళు తాగుతారనో, ఎండాకాలం వస్తే చిన్నపాటి ఫ్రిడ్జ్ ఎంత ఉంటుందన్న? ఒక చిన్న ఫ్రిడ్జ్ 10-12 వేల నుంచి వస్తాయి. వాళ్ళ బడ్జెట్ని చూసుకొని ఆ బడ్జెట్ ప్రకారం కొనుక్కుంటారన్న. నువ్వు సామాన్లు తీసుకునే టైం ఇవ్వవా? నువ్వు స్టవ్ తీసుకునే టైం ఇవ్వవా? సిలిండర్ తీసుకునే టైం ఇవ్వవా? నువ్వు పప్పులు ఉప్పులు బియ్యం తీసుకునే టైం ఇవ్వవా? నువ్వు తీసుకపోయి కొల్లగొడతావా? నువ్వు రోడ్డు మీద పడేస్తావా? నువ్వు తప్పు కదా, మహాపాపం కదా. ఈ రోజున సామాన్లు ఉంటే గుడిసన్ని వేసుకొని వాళ్ళు అందులో పెట్టుకుంటారు అప్పటికప్పుడు. నువ్వు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకునే సమయం ఇవ్వవా? నువ్వు
అట్లీస్ట్ ఒక నోటీస్ అని ఇవ్వవా? చెప్పండి, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఏముంది తప్పు? సామాన్యుల పక్షాన మాట్లాడే ప్రతి ఒక్కడికి, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడేవాడికి, ప్రతి ఒక్కరికి ప్రజల పక్షాన మాట్లాడాలంటే హైడ్రా చేసేది ముమ్మాటికి తప్పు. మళ్ళీ అదే మాట అంటావు, చెరువుల్ని కాపాడుతుంది శ్రావ్య. మరి పొమ్మను అండర్ కన్స్ట్రక్షన్స్లో ఏలియన్స్ గ్రూప్ ఉంది తెల్లాపూర్లో, మేము చేసుకొచ్చినాం తెల్లాపూర్లో. సో మేము పోయి చేసుకొచ్చినాం తెల్లాపూర్లో. అక్కడ పో అండర్ కన్స్ట్రక్షన్ పోయి కులగొట్టు, డైరెక్ట్ చెరువులనే కట్టిండు, అది కనబడదు మీకు. ఎందుకు సార్? ఉన్నోడికి ఇంకెన్ని రోజులు పట్టం కడతాడు సార్? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకు ఆస్తి తక్కువనా? తెలంగాణ వచ్చిన తర్వాత, ఈయన రెండవ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నదమ్ముల పెత్తనాలు ఎక్కువైపోయినాయి. ఈ ఫేక్ కంపెనీలు, షెల్ కంపెనీలు అని చెప్పి విచ్చలవిడిగా పెట్టి ఇష్టానుసారం దోచుక తింటున్నారు. ఈయనకు తక్కువనా? ఆస్తులు తక్కువనా? పోయి దుర్గం చెరువు కాడ ఇల్లు కుల్లగొడితే ఇంకోటి కట్టుకుంటాడు, ఉన్నోడే, లేనోడు కాదు కదా. కానీ మీరేం చేస్తున్నారు? వర్షంలో తడవని వాడికి గొడిగిస్తున్నారు. వర్షంలో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, వర్షంలో తడవని వాడికి పోయి మీరు గొడిగిస్తున్నారు. వర్షంలో తడిసేవాడికేమో నీకు గొడిగెందుకురా నాయన, నీ బతుక్కి గొడిగెందుకురా నాయన అని ఎక్కిరిస్తున్నారు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గిన్మ్యాన్లు లేకుండా రేవంత్ రెడ్డి గారిని ప్రోటోకాల్ లేకుండా రమ్మనండి, సామాన్యుల జీవితాల్లోకి ఒక్కసారి రమ్మనండి, వచ్చి వాళ్ళ బతుకుల్ని చూడమనండి. దోచుకోనికి వచ్చినావా తెలంగాణకు? దేనికోసం వచ్చినారు? నీకు అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కుల్లగొట్టడం తప్పు అని నీకు అనిపించినప్పుడు, సామాన్యుల ఇల్లు కుల్లగొట్టడం తప్పు అని ఎందుకు అనిపించదు హైడ్రాకి? సరే పోనీ సామాన్యులు బతకద్దు, వాళ్ళు ఎంత గింజుకొని మోసేతి నీళ్ళు తాగాలి అనుకుందాం. అట్లీస్ట్ నీ మూర్ఖత్వం ఏందయ్యా? వాడు సామాన్లు తీసుకునే సమయం ఇవ్వవా? నువ్వు సామాన్లు తీసుకునే సమయం ఇవ్వవా? వచ్చిందా వీడియో? ప్రీతి చెప్పినా కదా, మా లింకులు పెట్టినా నేను నైటు. ఎస్ సార్. సో ఎట్లా అంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. నిన్న నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే, నాచారంలో చెప్పుల షాప్ అంటే ఈ షట్టర్ ఉండదు, ఏముండదు, మీకు తెలుసు కదా. బస్ షాప్ల పక్కన ఇట్లా అట్ట డబ్బాలాగా వేసుకొని చెప్పులు అమ్ముతారు, చెప్పులు తెగిపోయిన వాళ్ళకి కుడతారు కదా. సో ఆ 70,000 లోన్ తీసుకొని పెట్టుకుంది షాప్. నిర్దాక్షిణంగా వచ్చి కొల్లగొట్టేసినారు, నిర్దాక్షిణంగా. మరి ఏం చేస్తున్నారు? సామాన్యుల పక్షాన ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ఈ రోజున అదే సామాన్యులని ధ్వంసం చేస్తుంది. ఎన్ని తిట్లు పెడుతున్నారో తెలుసా రేవంత్ రెడ్డిని, ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారో తెలుసా? ఇవన్నీ ఎవరికి తగులుతాయి? గత ప్రభుత్వంలో 9
9 సంవత్సరాల్లో వ్యతిరేకత వచ్చి వాళ్ళకి అహంకారం పెరిగిపోతే రేవంత్ రెడ్డి గారికి ఈ 9 నెలలనే అహంకారం పెరిగిపోయింది, దోచుకోవడానికే వచ్చిండు తెలంగాణకు అని చెప్పి తిడుతున్నారు బయట. సామాన్యులు తిడుతున్నారు, ఉన్నోళ్ళు కాదు. ఈ రోజున ఉన్నోళ్ళలో బిల్డర్స్ కూడా తిట్టుకుంటున్నారంట. వారిని ఇన్ని కోట్లు పెట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం అవసరమా, ఎక్కడిదక్కడ వదిలేద్దామని, అయిందేదో అయింది వదిలేద్దామని అనుకుంటున్నారట. లేకపోతే అక్కడ చంద్రబాబు దగ్గరికి పోదాం, ఆంధ్రాకి పోదాము, ఇక్కడ కష్టం ఉన్నది అని చెప్పి పెట్టేటోడు కూడా హైడ్రాని చూసి ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. సో నేను అడిగేది, నేనేమంటున్నా, నేను మళ్ళా చెప్తున్నా. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, అంటే చెరువులు వచ్చి హైదరాబాద్ మునిగిపోనా, లేకపోతే అది పడిపోనా, ఇది చేసుకొని అని అదే కావాలా, నేను అది కోరుకోవట్లే. సరే, నేను ఒకటే అడుగుతున్నా, చెరువులు వచ్చి హైదరాబాద్ మునిగిపోవాలని శ్రావ్య కోరుకోదు. కానీ అదే దుర్గం చెరువులో ఇల్లు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న ఉంటున్నప్పుడు, ఆ ఇంటిని నువ్వు కుల్లగొట్టనప్పుడు, మరి రేవంత్ రెడ్డి అన్నగారికి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి చెరువు వచ్చి మునిగిపోయి వరదలు మునిగిపోవడం అంటే రేవంత్ రెడ్డికి ఇష్టమా? మరి రేవంత్ రెడ్డి గారు అన్న వల్ల కూడా ఇబ్బందే కదా. మరి రేవంత్ రెడ్డి అన్న ఇంటి వల్ల కూడా ఇబ్బందే కదా. నువ్వు అందరిని ఈక్వల్గా చూడు, నువ్వు ప్రజలందరినీ ఈక్వల్గా చూడు. నీ అన్న అయితే ఏంది, నీ బుజ్జికన్న అయితే ఏంది, ఎవరైతే ఏంది, లా ఈజ్ లా ఫర్ ఎవ్రీ వన్. నువ్వు కులగొట్టు, మరి నువ్వు మునిగిపోతుంది. దుర్గం చెరువు వచ్చి రేపు పొద్దున పెద్ద వర్షం పడితే రేవంత్ రెడ్డి అన్న ఇల్లు మునిగిపోతుంది. పాపం మొత్తం మునిగిపోతే కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద పడతారు. అట్లా పడొద్దంటే ఇప్పుడే కులగొట్టాలి. కులగొట్టుపోయి ఇద్దరిని సమానంగా చూడండి. రేవంత్ రెడ్డి అన్న పొంగులేటి ఇల్లు, పట్నం మహేందర్ రెడ్డి, పోనీ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, ఎవరెవరు ఉన్నాయో డబ్బు ఉన్నోడివి కులగొట్టండి, డబ్బు లేనోడివి కూడా కులగొట్టు. నువ్వు ఓన్లీ డబ్బు లేనోడి మీదనే హైడ్రా ప్రతాపం చూపిస్తుంది, లోన్లు తెచ్చుకున్న వాడి మీద హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. ఆ ఇల్లు నువ్వు రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అడిగే ప్రశ్న ఒక్కటే, అక్కడ చెరువు ఉందో ఏముందో కొనేటోడికి ఎట్లా తెలుసా అండి? అపార్ట్మెంట్ కట్టి పెట్టేస్తారు, సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? రెరా పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అని చూసుకుంటారు. 2 పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? ఆ గొట్టంగాడు ఎవడు? వాడిని తీసుకొచ్చి బొక్కలైరా నువ్వు. అది చెయ్యవు. ప్రాబ్లం క్రియేట్ చేసినోడు నువ్వేం చేస్తున్నావు? నేను అడిగే ప్రశ్న అది. నువ్వు నిజంగా ఎస్, డెఫినెట్గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద, హైడ్రా మీద నాకే విపరీతమైనటువంటి డౌట్స్ ఇప్పుడు మీకు చెప్తున్నా. విపరీతమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా దీని గురించి నేను ఈరోజు సాయంత్రం ఒక లైవ్ పెట్టబోతున్నా. వాట్ ఈజ్ హైడ్రా? ఇది ఎవరికి పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదు? హైడ్రా వల్ల లాభాలు ఏంది, నష్టాలు ఏంది, ఈ రోజున ఎవరు ఏం కోల్పోతున్నారు? సో అసలు అర్బన్ లేక్స్ ఏంది, ఈ అర్బన్ లేక్స్లో ఎట్లా హైదరాబాద్ అపార్ట్మెంట్లు కట్టింది, ఎట్లా ఇల్లు కట్టుకుంటూ వచ్చింది? సో ప్రతి ఒక్కటి దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఏమైనా జీవో ఉందా, ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా, హైకోర్టు ఏం చెప్తుంది, ఇట్లా రకరకాల అంశాల గురించి ఈరోజు ఎక్స్క్లూజివ్గా లైవ్ చూడండి మీరు సాయంత్రం. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. బాధ ఏంటంటే వాళ్ళ కన్నీళ్ళు చూస్తే గుండె తరుక్కపోతుంది సార్. రేవంత్ రెడ్డి గారు పోయి చూడండి, రంగనాథ్ గారు పోయి చూడండి సార్. ఈ పాపం రేవంత్ రెడ్డికే కాదు, మీకు కూడా చుట్టుకుంటుంది. ఎందుకు? ఉన్నోడిని ఏం చేస్తలేరు మీరు, లేనోళ్ళే చేస్తున్నారు. అదే మీరు వాళ్ళిద్దరిని చేసినా ఏం కాదు. ఇప్పుడు దానికోసమే కదా వచ్చిందా?